శివానంద లహరి, సౌందర్య లహరి మీ జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక పాఠం అది, ఒక సందర్భం అది. ఇప్పుడు ఎవరు చెప్పించేవాళ్ళు కష్టం. శ్రద్ధ ఉంటే చాలు. కేవలం భగవద్గీత నేర్చుకున్నామని ఊరికే ఉండకూడదు. కేవలం మాకొచ్చు విష్ణు సహస్రనామం అని ఉండకూడదు. ఇవన్నీ అయిన తర్వాత కొనాకు మూక పంచకానికి వెళదాం. అంతవరకు వద్దు. అత్యంత కఠినమైనది అది మూక పంచకం. అవి చాలా అరుదైంది. ఇది భగవద్గీతకి ఈక్వలెంట్గా ఉండే నారాయణీయం కూడా భాగవతం. నారాయణీయం కూడా చాలా విశేషం. కేరళలో నారాయణీయం చదివే భాగవతారు ఒక ఆయన ఉండేవారు. 30 years 35 ఏళ్ళు అప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళా, ఆయన చూడటానికి వెళ్ళా. అట్లా భాగవతం అమ్మ చిన్నప్పుడు చేతిలో రాసింది. భగవద్గీత శ్లోకాలు చేతిలో రాసిందట. 1,00,000 శ్లోకాలు మహాభారతం ప్రారంభం చేసింది. అంతటి లోపల నేను పుట్టాను. మధ్యలో వదిలేసింది పాపం. కృష్ణ, జయలక్ష్మి మాత. మన ఆశ్రమం యొక్క స్వామీజీ పీఠం యొక్క స్తుతులు, గురుస్తవం, లక్ష్మీ స్తవం, ఈ స్తవాలు ఉన్నాయి కొన్ని. అవి కూడా మీరు తెలుసుకోవటం. రెండవది టేంబే మహారాజు చేసినటువంటిది దత్తస్తవం. టేంబే మహారాజు ఎక్కడ తిరగాలి, గిరినార్కి అంతా నేను వెళ్ళాను ఒకసారి, చాలా రోజుల కిందట. దత్త భక్తులైన వాళ్ళందరూ కూడా నాకు వయసు అయిపోయింది, నాకు నోరు తిరగదు, నాకు టైం లేదు, ఇట్లంతా అనొద్దండి. మీరు ప్రయత్నం చేయండి. ప్రారంభం చేస్తే వచ్చేస్తుంది. కొంతమంది యూరోపియన్స్ చెప్తున్నారు, మనకు అప్పుడు నిజంగా సిగ్గు అవుతుంది. అందుకని మాకు సమయం లేదు, మాకు చెప్పేవాళ్ళు లేరు, దండిగున్నారు చెప్పేవాళ్ళు. మీకు లేదు యోగ్యత, చెప్పేవాళ్ళు ఉన్నారు.